వెల్కమ్ టు గేరప్ ఇన్స్టిట్యూట్. నా పేరు షేక్ జానీ బాషా. ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చరర్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి స్టార్ట్ చేసాం సబ్జెక్ట్ని. అందులో ఏం చెప్తున్నామంటే డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ మెకానిక్స్, డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్, డిఫరెన్సెస్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్, సమ్ టెక్నికల్ టర్మ్స్ కూడా నేర్చుకున్నాం. స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, అండ్ సాలిడ్ లిక్విడ్స్లో వచ్చేసరికి స్ట్రెస్ ఎలా ఉంటుంది, సాలిడ్లో వచ్చేసరికి స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో వచ్చేసరికి సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఆల్రెడీ ఈ లెక్చర్ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ వచ్చిన మాట చెప్పాలనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు గేరప్ ఇన్స్టిట్యూట్. ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేసి మీ ముందుకు వస్తాను. ఓకే, టైం వేస్ట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిన్న మనం ఏం చదువుకున్నామంటే సాలిడ్ అండ్ లిక్విడ్ మధ్య డిఫరెన్సెస్ చదువుకున్నాం. ఇవాళ నేను ఏం చెప్పబోతున్నానంటే లిక్విడ్ అండ్ గ్యాసెస్ మధ్య డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. లిక్విడ్ అండ్ గ్యాసెస్ మధ్య డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. ఫస్ట్ లిక్విడ్ అండ్ గ్యాసెస్, ఈ రెండింటి మధ్య ఒక 3 డిఫరెన్సెస్ చెప్తాను నేను మేజర్గా. లిక్విడ్ ఫస్ట్ పాయింట్ రాస్తాను చూడండి. లిక్విడ్ ఫస్ట్ రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిక్విడ్ is incompressible fluid. Liquid is incompressible fluid, whereas gas is compressible fluid. Where gas is compressible fluid. అలానే సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, సెకండ్ పాయింట్ వచ్చేసరికి వాల్యూమ్ ఈజ్ కాన్స్టాంట్. వాల్యూమ్ ఈజ్ కాన్స్టాంట్. ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ చేంజెస్, డస్ నాట్ కాన్స్టాంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రీ సర్ఫేస్ ఎగ్జిస్ట్. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రీ సర్ఫేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ చదువుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లిక్విడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్. సార్, వాట్ ఈజ్ కంప్రెసిబుల్ అండ్ వాట్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ చెప్తాను వినండి. ఫర్ సపోజ్ ఇప్పుడు లిక్విడ్ తీసుకుందాం. ఒక చిన్న బేకర్లో నేను వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ అనేది తీసుకొని కంప్రెస్ అంటే ఏం లేదండి, మనం ఒక ఫోర్స్ అనేది అప్లై చేయాలి. మనం తీసుకున్న ఏదైనా కావచ్చు, లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, సాలిడ్ పార్టికల్ కావచ్చు, దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక సర్టెన్ ఫోర్స్తో కంప్రెస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లిక్విడ్ తీసుకున్నాను. లిక్విడ్ తీసుకొని నేను దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఫోర్స్ అప్లై చేస్తున్నానంటే కంప్రెస్ చేస్తున్నాను ఏదో ఒకటి. అది కంప్రెస్ అవుతుందా? వాటర్ అనేది కంప్రెస్ అవ్వదు. కాబట్టి ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఏంటండి? ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. అలాగే సిమిలర్లీ గ్యాస్లోకి వస్తే గ్యాస్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనమాట. ఎలా చెప్తున్నానంటే ఒక చిన్న బాటిల్ తీసుకుందాం. అందులో నేను ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద గ్యాస్ అనేది ఫిలప్ చేశాను. అంటే ఏం చేస్తున్నాను? ఫిలప్ చేస్తున్నాను, కంప్రెస్ చేస్తాను, మళ్ళీ ఫిలప్ చేస్తాను, కంప్రెస్ చేస్తాను, మళ్ళీ ఫిలప్ చేస్తాను, కంప్రెస్ చేస్తాను, మళ్ళీ ఫిలప్ చేస్తాను. అంటే ఏంటి? ఇది కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనే కదా అర్థం. అంటే ఏంటి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే లిక్విడ్ అనేది అదొక ఆక్యుపై చేస్తుంది అనమాట స్పేస్. దానికి ఉన్న కెపాసిటీకి మించి అక్కడ మనం దాన్ని ప్లేస్ చేయలేమన్నమాట. ఫర్ సపోజ్ 5 లీటర్ వాటర్ బాటిల్ ఉందనుకుందాం. 5 లీటర్ వాటర్ బాటిల్ ఉంటే దాంట్లో నేను 5 లీటర్ వాటర్ని ప్లేస్ చేయగలను. దానికన్నా ఎక్కువ లీటర్ ప్లేస్ చేయలేను. ఎందుకు ప్లేస్ చేయలేము అంటే ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. దాన్ని నేను కంప్రెస్ చేసి ఈ 5 లీటర్ని కంప్రెస్ చేసి ఇంకో లీటర్ ఎక్స్ట్రా నేను యాడ్ చేయలేను. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. గ్యాసెస్ అలా కాదు, ఇట్ ఈస్ ఏ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఫర్ సపోజ్ ఈ పాయింట్ అర్థం అవడానికి ఇంకోటి చెప్తాం ఏంటంటే, మనం ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. మీకు తెలుసు, బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పైన బీమ్స్ చేస్తూ ఉంటాం. స్లాబ్లో బీమ్ చేసేటప్పుడు వాడు కాంక్రీట్ మిక్చర్ తీసుకొస్తాడు. కాంక్రీట్ అంటే ఏంటి? సిమెంట్ వస్తుంది, శాండ్ వస్తుంది, కోర్స్ అగ్రిగేట్ వస్తుంది, అండ్ వాటర్ వస్తుంది. ఇవన్నీ పోస్తామన్నమాట. పోసినాక ఏం చేస్తారు? ట్యాంపింగ్ రాడ్ పెట్టి ఇట్లా కంప్రెస్ చేస్తారు. ఎందుకంటే అది ఎక్కువ మోతాదులో మనం బీమ్ అనేది పెట్టాలి. ఎందుకంటే బీమ్ ఆర్ ద మెయిన్ ప్లేస్ కీ రోల్ ఇన్ అవర్ బిల్డింగ్. మనం కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్లో బీమ్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. కాబట్టి దాన్ని మనం కంప్రెస్ చేస్తాం. సిమిలర్లీ లిక్విడ్స్లో మనం అది చేయలేము అనమాట. అండ్ సమ్ టైమ్ అలానే సెకండ్ పాయింట్ తీసుకుంటే కంప్రెస్ చేయలేం కాబట్టి వాల్యూమ్లో చేంజ్ ఉండదు. ఎందుకంటే 5 లీటర్స్ తీసుకుంటే 5 లీటర్స్ వాల్యూమే ఉంటుంది, 6 లీటర్స్ తీసుకుంటే 6 లీటర్ వాల్యూమే ఉంటుంది. కాబట్టి వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ డస్ నాట్ చేంజ్.
అలా గ్యాస్లో తీసుకుంటే గ్యాస్లో అలా ఉండదు అనమాట, వాల్యూమ్ చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. దేర్ ఈస్ నో కాన్స్టెంట్ ఇన్ వాల్యూమ్, ద వాల్యూమ్ చేంజెస్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రీ సర్ఫేస్ ఎగ్జిస్ట్. ఏమని చెప్పాను? ఫ్రీ సర్ఫేస్ ఎగ్జిస్ట్. ఫ్రీ సర్ఫేస్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ బేకర్ తీసుకున్నాను, ఇలా వాటర్ అనేది ఇందులో ఫిల్అప్ చేశాను, దిస్ ఈస్ కాల్డ్ ది ఫ్రీ సర్ఫేస్. దీన్ని ఏమంటామంటే ద టాప్ లేయర్ ఇన్ అవర్ ఫ్లూయిడ్, టేకెన్ ఫ్లూయిడ్, దాన్ని ఏమంటామంటే ఫ్రీ సర్ఫేస్ అంటాం. గ్యాసెస్లో అలా ఉండదు. ఎందుకు అలా ఉండదు అంటే, గ్యాస్ అనేది ఇలా ఉండదు కదా, ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి ఏమైనా ఫ్రీ సర్ఫేస్ అనేది కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ ఫ్రీ సర్ఫేస్ అనేది ఎగ్జిస్ట్, ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ free surface does not exist. This is the topic related to the liquid and gases differences. First point is nothing but it is incompressible fluid. First point here, compressible fluid, and it has constant volume, it have volume changes. Third point means free surface exists, free surface does not exist. Okay na? Okay, మీకు అర్థమైందని అనుకొని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఒక చిన్న మాట, మా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, మా ఫ్రెండ్ అండ్ మై కొలీగ్, అతని పేరు ఆదమ్ సాహెబ్. ఈజ్ ఆల్సో ఏ పార్ట్నర్ ఇన్ గేరప్ ఇన్స్టిట్యూట్. తను ఒక మోటివేషన్ స్పీచ్ అనేది ఇస్తాడు. సో అతన్ని కూడా చూసి మీరంతా వ్యూస్ ఇచ్చి తనకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తున్నాం మేము. ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం అంటే అది ఈజీగా ఎవరికి మనం చెప్పలేము. నాలెడ్జ్ని ఈజీగా మనం అంటే వితౌట్ ఎవరు ఆశించకుండా చేయరు. కాకపోతే మేమేంటంటే అందరికీ నాలెడ్జ్ పంచాలి, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీ అందరికీ షేర్ చేయాలని మేము అనుకున్నాం. కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని మళ్ళీ నేను మిమ్మల్ని కోరుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్ట్ అస్. ఓకే, మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. అనుకోవచ్చు, సార్ ఎందుకు చెప్పారు సార్ ఈ టాపిక్ అని. మీకు ముందు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ చదివేటప్పుడు మీకు ఈ టాపిక్ ఎందుకు చెప్పానో మీకు ఒక ఐడియా వస్తుంది. సార్ ఈ టాపిక్ చెప్పారు కాబట్టి ఈ టాపిక్లో నేను దాన్ని కవర్ చేయగలిగాను అని మీరు భావిస్తారు. ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ నేను వన్ బై వన్ రాస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, రైట్. ఫస్ట్ వన్ డెన్సిటీ, సెకండ్ వన్ స్పెసిఫిక్ వెయిట్, థర్డ్ వన్ స్పెసిఫిక్ వాల్యూమ్, ఫోర్త్ వన్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఫిఫ్త్ వన్ viscosity, sixth one bulk modulus, sixth one is nothing but bulk modulus, seventh one surface tension, eighth one capillarity, ninth one vapor pressure, and 10th one cavitation. These are the 10 properties of the fluid which we have discussed in this chapter. First one is nothing but density, second one specific weight, third one specific volume, fourth one specific gravity, fifth one viscosity, sixth one bulk modulus, seventh one surface tension, eighth capillarity, ninth vapor pressure, and 10th cavitation. ప్లీజ్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటే మనం వన్ బై వన్ ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటండి? డెన్సిటీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. ఏం చెప్పారంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ రో. ఈ లెటర్తో మనం
రిప్రజెంట్ చేస్తాం దేన్ని, డెన్సిటీని. ఓకేనా. ఫర్ సపోజ్ రో ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. అంటే ఏంటి, ఎంత మాస్ ప్లేస్ చేసాం, ఎంత అంటే డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ బై వాల్యూమ్, మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై ది వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. మాస్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీతో రిప్రజెంట్ చేస్తాం. వాల్యూమ్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇన్ కేస్ ఆఫ్ మీటర్ క్యూబ్తో రిప్రజెంట్ చేస్తాం. దేర్ఫోర్ దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి అంటే డెన్సిటీ యొక్క యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు కేజీ పర్ మీటర్ క్యూబ్. ఏమవుతాయమ్మా, కేజీ పర్ మీటర్ క్యూబ్ ఫర్ ద డెన్సిటీ యొక్క యూనిట్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మధ్య క్వశ్చన్స్ ఏమడుతున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డెన్సిటీ, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ వెయిట్, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ వాల్యూమ్ అని అడుగుతున్నారు. కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా గురించి కూడా చెప్తాను. డైమెన్షనల్ ఫార్ములా అంటే మనకి 3 ఉంటాయి అన్నమాట. 3 డైమెన్షన్స్, ఫండమెంటల్ డైమెన్షన్స్. అది వచ్చేసరికి MLT. Here M represents mass, L represents length, T represents time. ఏంటండి, M represents mass, L represents length, T represents time. ఫర్ సపోజ్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడికి వచ్చేసరికి మీటర్ అనేది దేనికి సంబంధించిన యూనిట్, ఈ మూడిట్లో లెంత్కి సంబంధించిన యూనిట్. అదే కేజీ వచ్చేసరికి డైమెన్షనల్ ఫార్ములా MLT. M రిప్రజెంట్ మాస్, L రిప్రజెంట్ లెంత్, T రిప్రజెంట్ టైం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి కేజీ పర్ మీటర్ క్యూబ్. ఈ మీటర్ అంటే ఏంటి, దేని యొక్క డైమెన్షన్, లెంత్ యొక్క డైమెన్షన్. ఈ కేజీ అంటే దేని యొక్క డైమెన్షన్, మాస్ యొక్క డైమెన్షన్. సో నాకు ఇక్కడ కేజీ పవర్ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి దీనికి పవర్ ఏం లేదు. కాబట్టి ఈ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే డైమెన్షనల్ ఫార్ములా డిఎఫ్ అని రాస్తున్నాను. డైమెన్షనల్ ఫార్ములా ఏం అవుతుంది అంటే కేజీ అన్నాడు కాబట్టి ఎం బై ఉంది కాబట్టి బై ఏంటిది, మీటర్ అంటే దేని యొక్క యూనిట్, లెంత్ యొక్క యూనిట్. కాబట్టి ఎల్ క్యూబ్, M బై ఎల్ క్యూబ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే M ఇంటూ L పవర్ -3. అంతే కదండి. పైన క్యూబ్ ఉందనుకోండి +3, పైకి వెళ్ళేపాటికి ఏమవుతుందంటే L పవర్ -3 అవుతుంది. దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా రిగార్డింగ్ డెన్సిటీ. సమ్ స్టాండర్డ్ పాయింట్స్ ఉన్నాయి డెన్సిటీ సంబంధించి, ఒకటి చెప్తాను చూడండి. డెన్సిటీ సంబంధించి వచ్చేసరికి డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే మనకి దే ఆర్ గివెన్ స్టాండర్డ్ వాల్యూస్ ఫర్ దిస్. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ వచ్చేసరికి 1000 kg per మీటర్ క్యూబ్. అలాగే డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ వచ్చేసరికి 13,600 kg per మీటర్ క్యూబ్. అలాగే ఈ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎక్కడ మ్యాక్సిమం, ఏ టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం ఉంటుందంటే డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ మ్యాక్సిమం అట్ 4 degrees centigrade. 4 degrees centigrade దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. దిస్ ఈస్ ద కీ పాయింట్స్ రిగార్డింగ్ ద డెన్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ద రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్ అని చెప్పుకున్నాము. దాన్ని రిప్రజెంట్ చేసి దేంతో రిప్రజెంట్ చేస్తా అంటే రోతో రిప్రజెంట్ చేస్తా అని చెప్పాను. రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, దాని యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్. నేనేం చెప్పాను, ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డైమెన్షనల్ ఫార్ములా డిరైవ్ చేశాను. దేని యొక్క డైమెన్షనల్ ఫార్ములా డిరైవ్ చేశాను అయ్యా అంటే నేను డెన్సిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా డిరైవ్ చేశాను. నెక్స్ట్ కీ పాయింట్స్, దట్ మీన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ డెన్సిటీ గురించి కూడా నేను ఈ చెప్పదలుచుకున్నాను. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ 1000 kg per మీటర్ క్యూబ్. Density of the mercury is equal to 13,600 kg per meter cube. Density of the water is maximum at which temperature? 4 degree centigrade. This is the information regarding density. Next topic, next property lo veldam. Adi nothing but specific weight. Specific weight ఏం చెప్పానండి, స్పెసిఫిక్ వెయిట్. దీని యొక్క డెఫినేషన్ రాస్తున్నాను. ఇట్ ఈస్ defined as ratio between weight of fluid to volume of fluid. ఓకేనా,
ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్. దీని గురించి కొన్ని మనం బేసిక్స్ కూడా నేర్చుకోవచ్చు. ఈ స్పెసిఫిక్ వెయిట్ దగ్గర నుంచి ఏమంది డెఫినేషన్ అంటే స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ స్మాల్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ స్మాల్ డబ్ల్యూ. ఓకేనా? స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ క్యాపిటల్ డబ్ల్యూ బై వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఏంటండి? క్యాపిటల్ డబ్ల్యూ బై వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఫర్ సపోజ్ వెయిట్, దిస్ ఈజ్ వాట్? వెయిట్. ఇదేంటి? స్పెసిఫిక్ వెయిట్. స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి? వెయిట్ బై వాల్యూమ్. ఈ వెయిట్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి నాకు అంటే వెయిట్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? న్యూటన్స్ అవుతుంది. ఏమవుతుంది? న్యూటన్స్ అవుతుంది. అలానే వాల్యూమ్ యొక్క యూనిట్స్ ఏమవుతుంది? మీటర్ క్యూబ్ అవుతుంది. టోటల్లీ దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. యూనిట్స్ వచ్చేసరికి ఎంత అవుతాయి అండి? న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ మనం చిన్నది ఒక చెప్తాను వినండి. బేసిక్ థింగ్, ఫిజిక్స్ చదువుకున్నట్టుంటాం. మనం ఫిజిక్స్ చదివాము. అందులో న్యూటన్స్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఐడియా ఉందా? అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా మనకేం చెప్తుంది? న్యూటన్స్ సెకండ్ లా అందరికీ మనకు గుర్తుండేది ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా గుర్తుంటుంది. ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ నా ఆపోజిట్ రియాక్షన్ అనే మనం చదివాం. అదొక్కటే గుర్తుంటుంది. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ద న్యూటన్ సెకండ్ లా స్టేట్స్ దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏం చెప్తుంది న్యూటన్ సెకండ్ లా అంటే? ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తాను, దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూటన్స్ సెకండ్ లా ఏం చెప్తుంది? న్యూటన్ సెకండ్ లా స్టేట్స్ దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే మనం ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని జీతో రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అండి? జీతో అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఏతో అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోర్స్ని చూసారా? ఈ ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏమవుతుంది? న్యూటన్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇది న్యూటన్, ఇక్కడ వెయిట్ న్యూటన్. అంటే ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వెయిటే కదా. దాన్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ వెయిట్ ప్లేస్లో దీన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. అంటే దీన్ని నేనేం చేస్తున్నానంటే అందులో ప్లేస్ చేస్తున్నాను. కాబట్టి స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ డబ్ల్యూ బై వాల్యూమ్. క్యాపిటల్ డబ్ల్యూ యొక్క యూనిట్స్ అంతా న్యూటన్. కాబట్టి ఇక్కడ మనం న్యూటన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దట్ ఇంప్లైస్ మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బై వాల్యూమ్. రాసుకోవచ్చా మేడం? అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు జీగా రాసుకుందాం, దీన్ని ఏగా కాదు జీగా రాసుకుందాం. ఎందుకంటే మనం ఎక్కువగా జీ అనే యూజ్ చేస్తాం ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని. జీ ఈక్వల్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంతే కదా? మీటర్ పర్ సెకండ్ స్క్వేరే కదా దాని యూనిట్. అది ఇప్పుడు ఏం చేస్తున్నాము? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ బై వాల్యూమ్. మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బై వాల్యూమ్. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని అలా రాసుకోవచ్చు, మాస్ బై వాల్యూమ్ ఇంటూ జీగా రాసుకోవచ్చా? మాస్ బై వాల్యూమ్ ఇంటూ జీగా రాసుకోవచ్చు కదా. దట్ ఇంప్లైస్ మాస్ బై వాల్యూమ్ అంటే మనం ఏం చదువుకున్నాం? డెన్సిటీ అని చదువుకున్నాం. డెన్సిటీ యొక్క మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? రోతో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ జీ. ఏమైంది? రో ఇంటూ జీ. ఓకేనా? అర్థమైందా? స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ యొక్క యూనిట్ అంతా న్యూటన్ అండ్ వాల్యూమ్ యొక్క యూనిట్ అంతా మీటర్ క్యూబ్. మన అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫోర్స్ యొక్క యూనిట్ న్యూటన్, దీని యొక్క యూనిట్ న్యూటన్ అవటం వల్ల నేను ఏం చేశానంటే వెయిట్ ప్లేస్లో ఈ రెండింటిని ప్లేస్ చేశాను. దట్ ఇంప్లైస్ మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొచ్చింది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ రో ఇంటూ జీ. ఏమొచ్చింది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ రో ఇంటూ జీ. ఓకే, అర్థమైంది అనుకొని రబ్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే. ప్రాపర్టీ స్పెసిఫిక్ వాల్యూమ్. ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాపర్టీ, స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది reciprocal. It is defined as the reciprocal or inverse. It is defined as the reciprocal or inverse of density.
It is defined as the reciprocal or inverse of density. It is represented by the letter small v. ఎంత రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ వితో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఇంప్లైస్ స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాడు, రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ ద డెన్సిటీ. అంటే ఏంటి, 1/ρ. డెన్సిటీ అంటే ఎంత కదమ్మా మనం రిప్రజెంట్ చేసేది 1/ρ. దట్ ఇంప్లైస్ వి ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్, అంతేనా. దట్ ఇంప్లైస్ స్మాల్ వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ బై మాస్. దిస్ ఈస్ ద మన ఫైనల్ ఫార్ములా. వాల్యూమ్ యొక్క యూనిట్స్ అంతా మీటర్ క్యూబ్, మాస్ యొక్క యూనిట్స్ అంతా కేజీ. దేర్ఫోర్ యూనిట్స్ ఏమవుతాయి అంటే, యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ మీటర్ క్యూబ్ పర్ కేజీ, మీటర్ క్యూబ్ పర్ కేజీ. అలానే డైమెన్షనల్ ఫార్ములా డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ అంటే ఏంటి, ఎల్ క్యూబ్, కేజీ పైకి వస్తే అంత m-1. కేజీని ఎంతో రిప్రజెంట్ చేస్తాం, ఎంతో రిప్రజెంట్ చేస్తాం, బై m ఉంటుంది. మనం పైకి వస్తే ఏమవుతుంది, m⁻⁻1 అవుతుంది. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ది స్పెసిఫిక్ వాల్యూమ్. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ది స్పెసిఫిక్ వాల్యూమ్. మళ్ళీ చెప్తాను చూడండి, స్పెసిఫిక్ వాల్యూమ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ ది డెన్సిటీ. సో u is small v is equal to 1/ρ, v is equal to 1 by mass by volume. That implies v is equal to volume by mass. దీని యొక్క యూనిట్స్ వచ్చేసరికి మీటర్ క్యూబ్ పర్ కేజీ, అండ్ దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి l³ m⁻⁻1. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీలో వెళ్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ ప్రాపర్టీ, స్పెసిఫిక్ వెయిట్. దట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వెయిట్. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏంటంటే సారీ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ సారీ ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి స్పెసిఫిక్ గ్రావిటీ. దీని గురించి చెప్తాను, రాసుకోండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో బిట్వీన్ density of fluid to density of standard fluid. Density of fluid to density of standard fluid. It is represented by the letter S. ఎంత రిప్రజెంట్ చేస్తామంటే S. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే S is equals to density of fluid by density of standard fluid. ఇది మన డెఫినేషన్. ఇందులో మనకి 2 పాయింట్స్ ఉంటాయి. మీకు అర్థం కాదు ఏంటంటే, సార్ ఇక్కడ డెన్సిటీ అన్నారు బాగానే ఉంది, ఇక్కడ ఫ్లూయిడ్ అన్నారు, ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అన్నారు. ఓకేనా, స్టాండర్డ్ ఫ్లూయిడ్ అన్నారు, ఇక్కడ ఫ్లూయిడ్ అన్నారు. ఏంటి సార్ దాని యొక్క డిఫరెన్స్ అంటే, ఇక్కడ నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పక్కన గీసాను. ఫర్ సపోజ్ లిక్విడ్స్ తీసుకున్న ఎగ్జాంపుల్, లిక్విడ్స్కి వచ్చేసరికి స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాటర్. మన స్టాండర్డ్ ఫ్లూయిడ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, లిక్విడ్స్లో వచ్చేసరికి వాటర్ అవుతుంది అనమాట. అంటే లిక్విడ్స్లో మనం ఏం చెప్పుకుంటాం, వాటర్ ఒకటే లిక్విడ్ కాదండి, మనకేంటి కిరోసిన్ లిక్విడ్ కావచ్చు, పెట్రోల్ లిక్విడ్ కావచ్చు, బెంజిన్ లిక్విడ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే లిక్విడ్సే అనమాట. కాకపోతే స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఇవన్నీ ఏంటంటే ఫ్లూయిడ్ కిందకే వస్తాయి. అంటే ఏంటి స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, మనం ఏం తీసుకోవాలి, స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. తర్వాత వాడు క్వశ్చన్లో ఇస్తాడు, ఏ సబ్స్టాన్స్ హ్యావింగ్ ఆయిల్ కూడా మనకేంటి ఫ్లూయిడే కదా. కాబట్టి ఆయిల్ విత్ విత్ స్పెసిఫిక్ గ్రావిటీ, లేకపోతే విత్ స్పెసిఫిక్ వెయిట్, లేకపోతే విత్ డెన్సిటీ అని చెప్పేసి ఏం చేస్తాడు, ఒక ప్రాబ్లంలో మనకి ఇస్తాడు అనమాట. మనం ఏం చేయాలి, దాని యొక్క సొల్యూషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మన స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్. స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ ది వాటర్. ఏంటి స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, నథింగ్ బట్ వాటర్ యొక్క డెన్సిటీ మనకు తెలుసు కదా. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ అంతా 1000 kg/m³. వాడు మీకు క్వశ్చన్లో వాటర్ ఇచ్చిన, ఆయిల్ అని ఇచ్చిన, మనం కింద మటుకు ఏం మెన్షన్ చేయాలి, స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఖచ్చితంగా ఏం మెన్షన్ చేయాలండి, వాటరే మెన్షన్ చేయాలి. అంటే నేను దీని తర్వాత ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో మీకు ఐడియా వస్తుంది. చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై ది డెన్సిటీ ఆఫ్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఆల్వేస్ వాటర్. వాడు మీ క్వశ్చన్లో ఆయిల్ ఇచ్చినా, కెరోసిన్ ఇచ్చినా, పెట్రోల్ ఇచ్చినా, దాని యొక్క డెన్సిటీ ఎక్కడ నోట్ చేస్తారు, ఇక్కడ నోట్ చేస్తారు. డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ దగ్గర దాని యొక్క డెన్సిటీ నోట్ చేస్తారు. కింద మటుకు స్టాండర్డ్ ఫ్లూయిడ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేని యొక్క డెన్సిటీ నోట్ చేస్తాం,
వాటర్ యొక్క డెన్సిటీయే నోట్ చేస్తాం. వాటర్ యొక్క డెన్సిటీ మనకు స్టాండర్డ్ వాల్యూ ఎంత 1000 kg/m3. ఎంతండి? 1000 kg/m3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు లిక్విడ్ నా క్వశ్చన్లో ఏం చేశాడు, వాటరే ఇచ్చాడు. నాకు వాటర్ ఇచ్చేసరికి నా స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఏమి ఇచ్చాడు నాకు? వాటర్ అని చెప్పి స్పెసిఫిక్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది, డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. అంతే కదండి అయ్యేది నాకు. డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ డెన్సిటీ ఆఫ్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్. నాకు దేని కనుక్కోమన్నాడు? వాటర్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ ఫ్లూయిడ్ వాటరే, ఇక్కడ ఫ్లూయిడ్ వాటరే. సో నాకేమవుతుంది, దీని యొక్క డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? 1000/1000. ఏమైంది? క్యాన్సిల్ అయిపోయి నాకు ఎంత మిగిలింది? 1. ఫర్ వాటర్ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత అవుతుంది నాకు? 1000 kg/m3. ఎట్లా అవుతుందో అలానే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద వాటర్ ఎంత అవుతుంది అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎంత అవుతుంది? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఆల్సో 1. ఓకేనా? ఓకే, ఇది నేను రఫ్ చేస్తున్నాను, మీకు అర్థమైందని. ఏం తీసుకున్నాను ఇక్కడ నేను? వాటర్ తీసుకున్నాను కాబట్టి నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాటర్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై ది డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. వాటర్ తీసుకోమన్నాడు కాబట్టి ఇక్కడ నేను ఎంత తీసుకున్నా? వాటర్ యొక్క డెన్సిటీ తీసుకున్నాను. నాకు వాటర్ యొక్క డెన్సిటీ నోన్ ఎంత? 1000 బై స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? వాటర్ బై 1000 ఈజ్ ఈక్వల్ టు 1. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద వాటర్ ఎంత అయింది? 1. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట ఈ టాపిక్. అలానే ఇప్పుడు మెర్క్యూరీ తీసుకుందాం. ఏం తీసుకుందాం? మెర్క్యూరీ తీసుకుందాం. మెర్క్యూరీ కూడా ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను? స్పెసిఫిక్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయాలి. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ అన్నాడు కాబట్టి మెర్క్యూరీ రాసా. దట్ ఇంప్లైస్ డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఓకేనా? మెర్క్యూరీకి నేను ఏం రాస్తాను? స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. అంతే కదా? ఆల్రెడీ నేను డెన్సిటీ అనే డెఫినేషన్లో నేను ఏం చెప్పాను? డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ గురించి చెప్పాను. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ వాల్యూ ఎంత? 13,600. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ యొక్క వాల్యూ ఎంత? 13,600. దట్ ఈస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఎంత? 13,600 బై డెన్సిటీ ఆఫ్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎంత? 1000. స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎంత? నథింగ్ బట్ వాటర్. కాబట్టి నాకు డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎంత అవుతుంది? 1000 అవుతుంది. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ, దిస్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ 1000 kg/m3. ఎలా స్టాండర్డ్ వాల్యూ? డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ కూడా ఎంత? 13,600 అన్నది స్టాండర్డ్ వాల్యూ. కాబట్టి ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ ఎంత వచ్చింది? 13.6. దీని నుంచి నేను ఇంకొక స్టాండర్డ్ వాల్యూ ఏం చూసానంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 13.6. ఎంత వచ్చిందండి? 13.6. ఇది స్పెసిఫిక్ గ్రావిటీ గురించి ఏం చెప్పాను? స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ది డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. S is equal to density of the fluid by the density of the standard fluid. వాడు మనల్ని క్వశ్చన్లో అడిగితే మనం ఎలా చేయాలో మనం దీని గురించి చెప్పాను. ఎలా అంటే ఫర్ లిక్విడ్ వాటర్ ఇచ్చాడు అనుకోండి, డెన్సిటీ ఆఫ్ ద వాటర్ బై ది డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. కింద వాటర్ ఉంటుంది, పైన వాటర్ ఉంటుంది. క్యాన్సిల్ అయిపోయి నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద వాటర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సిమిలర్లీ మెర్క్యూరీ తీసుకున్నాం అనుకోండి, మెర్క్యూరీ తీసుకుంటే ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ ది మెర్క్యూరీ బై ది డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ మనకి ఎంత తెలుసు? 13,600 బై 1000. క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వచ్చింది నాకు? స్టాండర్డ్ వాల్యూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మెర్క్యూరీ 13.6. ఓకేనా? ఇంకొక డౌట్ ఏంటంటే నేను ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ రిప్రజెంట్ చేశాను. డెన్సిటీ అంటే రో అని, స్పెసిఫిక్ వెయిట్ అంటే స్మాల్ డబ్ల్యూ అని, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే స్మాల్ వి అని, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఎస్ అని. ఇవి పర్టికులర్గా ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్క విధంగా రిప్రజెంట్ చేస్తారు. దాని గురించి మీరు ప్యానిక్ అవ్వద్దు. నేనేంటి ఇలా చెప్పాను, టెక్స్ట్ బుక్లో ఏంటి అలా ఉందంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్క విధంగా రిప్రజెంట్ చేస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ 4 ప్రాపర్టీస్ చెప్పాను కదా, ఈ 4 ప్రాపర్టీస్కి రిలేటెడ్గా నేను ఏం చేస్తానంటే ఒక ప్రాబ్లం అనేది ఇస్తాను, ఒక ప్రాబ్లం చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. 4 ప్రాపర్టీస్ కలిసి వచ్చేలా ఒక ప్రాబ్లం చెప్తాను. దాని ద్వారా మీకు ఏమొస్తుందంటే దీని గురించి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, యూనిట్స్ చెప్పలేదు మీకు. ఒకసారి యూనిట్స్ చెప్తాను చూడండి. స్పెసిఫిక్ గ్రావిటీ యూనిట్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ గ్రావిటీ నేను చెప్పాను డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ నాకు ఉండేది ఏంటి? ఆప్షన్ డెన్సిటీ. ఇక్కడ ఉండేది ఏంటిది? డెన్సిటీ. డెన్సిటీ యొక్క యూనిట్స్ ఎంత అండి? kg/m3. ఇక్కడ డెన్సిటీ కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏమవుతుంది? kg/m3. సో kg/m3 kg/m3 క్యాన్సిల్ అయిపోయి నాకు స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క యూనిట్స్ ఏమవుతుందంటే
నో యూనిట్స్. స్పెసిఫిక్ గ్రావిటీకి ఏముంటాయండి, యూనిట్స్ అనేవి ఉండవు. నో యూనిట్స్ ఆర్ యూనిట్ లెస్ క్వాంటిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్ నథింగ్ బట్ యూనిట్ లెస్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ, యూనిట్ లెస్ ప్రాపర్టీ. ప్రాబ్లం రిగార్డింగ్ ఇందాక చెప్పిన 4 ప్రాపర్టీస్ చెప్పాను కదండి మీకు, డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. దానికి రిలేటెడ్గా నేను ఒక ప్రాబ్లం తీసుకొచ్చాను. ఫస్ట్ చదువుదాం, తర్వాత సాల్వ్ చేద్దాం, ఓకేనా. ఏ మాస్లెస్ కంటైనర్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 లీటర్. ఏమి ఇచ్చాడు, 1 లీటర్ అంటే ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. ఆఫ్ దేని యొక్క వాల్యూమ్ ఇచ్చాడు, ఆయిల్. ఆయిల్ ఈజ్ ఆల్సో ఏ ఫ్లూయిడ్. వాటరే కాదు, లిక్విడ్స్ అంటే ఆయిల్ వస్తుంది, కిరోసిన్ వస్తుంది, బట్ ఆయిల్ ఇచ్చాడు. కాన్సన్ట్రేటెడ్ టు ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ అండ్ రీడింగ్ అబ్జర్వ్డ్ 8 న్యూటన్స్. ఏమి ఇచ్చాడండి, 8 న్యూటన్స్. 8 న్యూటన్స్ మీన్స్ వెయిట్ ఇచ్చాడు. నెక్స్ట్ టేక్ G ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత తీసుకోమన్నాడు, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏమేమి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్, స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, నిదానంగా చేద్దాం, కంగారు పడమాకని. ఫస్ట్ గివెన్ డేటా ఆన్ సొల్యూషన్ కదా. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, గివెన్ డేటా వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లీటర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 1 లీటర్ ఇచ్చాడు. కాబట్టి మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, సారీ మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 1 లీటర్ని 1 మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే దట్ ఇంప్లైస్ కన్వర్షన్ 1/1000 మీటర్ క్యూబ్. అంటే నేను లీటర్ని మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000తో డివైడ్ చేయాలి. అలా చేస్తే నాకేమవుతుందంటే 1/1000 మీటర్ క్యూబ్ వస్తుంది. నాకేముంది, వాల్యూమ్ నేను ఫైండ్ అవుట్ చేశాను. డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంటండి, డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. నాకు వాల్యూమ్ ఉంది బట్ మాస్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, డెన్సిటీ నేను డెన్సిటీ కనుక్కోవడానికి అర్హుడిని కాదు. సో ఐ విల్ రిమూవ్ దిస్ వన్. నెక్స్ట్ ఏం కనుక్కుంటాము, స్పెసిఫిక్ వెయిట్. స్పెసిఫిక్ వెయిట్ దేంతో రిప్రజెంట్ చేశాను, స్మాల్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేశాను. స్పెసిఫిక్ వెయిట్ యొక్క ఫార్ములా ఏంటి, వెయిట్ బై వాల్యూమ్. ఏంటండి, వెయిట్ బై వాల్యూమ్. ఆల్రెడీ వాడు గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు, 8 న్యూటన్. అంటే ఏంటి, వెయిట్ ఇచ్చాడు కదా. దట్ ఇంప్లైస్ వెయిట్ ఎంత ఇచ్చాడు, 8 బై వాల్యూమ్ ఎంత, 1/1000 అంటే ఏం రాసుకోవచ్చు, 0.001. అంతేనా అండి. 1/1000 అంటే ఏం రాసుకోవచ్చు, 0.001 మీటర్ క్యూబ్ రాసుకోవచ్చు, అంతేనా. సో వెయిట్ అంటే ఏంటి, వెయిట్ బై వాల్యూమ్. దట్ ఈస్ నథింగ్ బట్ 8/0.001. దీన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఒక నిమిషం. ఏంటి, 8 డివైడెడ్ బై 0.001 ఎంత వచ్చిందయ్యా అంటే 8000 వచ్చింది. ఎంత వచ్చింది నాకు, 8000. దీని యూనిట్స్ ఏమవుతుంది, స్పెసిఫిక్ వెయిట్ యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. స్పెసిఫిక్ వెయిట్ యొక్క యూనిట్స్ అంతా న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకేనా, స్పెసిఫిక్ వెయిట్ కనుక్కుందాం. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్కి డెన్సిటీకి ఒక రిలేషన్ చెప్పా. W ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పాను, రో ఇంటూ జీ. ఏం చెప్పాను, ఫస్ట్ వన్ ఏంటిది, ఇది స్పెసిఫిక్ వెయిట్ కనుక్కున్నాం. సెకండ్ వన్ ఏం కనుక్కోవాలి, డెన్సిటీ కనుక్కోవాలి. డెన్సిటీకి స్పెసిఫిక్ వెయిట్కి మధ్య రిలేషన్ నేను ఏం చెప్పాను, W ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ జీ. అంతేగా నేను చెప్పింది. దట్ ఇంప్లైస్ మనకేం కావాలి, డెన్సిటీ కావాలి. దట్ ఇంప్లైస్ రో ఈజ్ ఈక్వల్స్ టు W బై జీ. డబ్ల్యూ ఇక్కడ ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను, అంత 8000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8000 బై జీ. అంటే ఎంత ఇచ్చాడు నాకు వాల్యూ, 10. 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 800. డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏమవుతాయండి, కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ వరకు అర్థమైందా. మనకి ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు. దాని నుంచి నేను ఏం కనుక్కున్నా, స్పెసిఫిక్ వెయిట్ కనుక్కున్నాను. వెయిట్ బై వాల్యూమ్ అని చెప్పేసి కనుక్కుంటే నాకు ఈ వాల్యూ వచ్చింది. నాకు స్పెసిఫిక్ వెయిట్కి అండ్ డెన్సిటీకి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి దాని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను, డెన్సిటీ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ప్రాపర్టీ నేను ఏం కనుక్కుంటానంటే స్పెసిఫిక్ వాల్యూమ్. ఏం కనుక్కుంటాను, స్పెసిఫిక్ వాల్యూమ్. ఆల్రెడీ స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది డెన్సిటీ. ఏంటండి, దిస్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది డెన్సిటీ. దట్ ఇంప్లైస్ 1/ρ కాబట్టి 1/ρ ఎంత అండి, 800. దట్ ఇంప్లైస్ 1/800. ఒకసారి నేను క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేస్తాను.
1 నిమిషం పడకలేదు ఇది 1 డివైడెడ్ బై 800 నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ 0.00125 ఎంత వచ్చింది 0.00125 వాల్యూమ్ కాబట్టి దాని యూనిట్స్ ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ ఆఫ్ ద డెన్సిటీ కాబట్టి డెన్సిటీ యొక్క యూనిట్స్ అంతా కేజీ పర్ మీటర్ క్యూబ్ కాబట్టి దీని యొక్క యూనిట్స్ అంతా మీటర్ క్యూబ్ పర్ కేజీ. దిస్ ఈస్ ది స్పెసిఫిక్ వాల్యూమ్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం కనుక్కోవాలి స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఈ ఫార్ములా మీ అందరికి తెలుసు. కాకపోతే ఇక్కడ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఆయిల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆయిల్. అప్పుడు చూసారా డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ మీకు ఎంత వచ్చింది? 800 kg per meter cube. అదే వాటర్ అయితే స్టాండర్డ్ వాల్యూ కదా 1000, కానీ ఇక్కడ మనకి 1000 వచ్చిందా? రాలేదు. డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ అని ఇచ్చాడు కాబట్టి దీని యొక్క డెన్సిటీ ఏమవుతుంది? 800 kg per meter cube. కాబట్టి డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే నేను మళ్ళీ రాస్తాను ఇంకో స్టెప్. డెన్సిటీ ఆఫ్ ఆయిల్ బై డెన్సిటీ ఆఫ్ ది వాటర్. స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటండి? వాటర్. ఓకేనా? దట్ ఇంప్లైస్ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ ఎంత? 800. ఎంత వచ్చింది? 800 బై డెన్సిటీ ఆఫ్ ద వాటర్ అంటే ఎంత? స్టాండర్డ్ వాల్యూ 1000. 0 0 క్యాన్సిల్. 2 4s 2 5s. 4/5 అంటే ఎంత వస్తుంది? 4/5 అంటే 0.8 వస్తుంది. దట్ ఇంప్లైస్ 0.8. స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అండి? 0.8. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ 0.8. స్పెసిఫిక్ వాల్యూమ్ 0.00125 మీటర్ క్యూబ్ పర్ కేజీ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి? 800 kg per meter cube. అలాగే వెయిట్ ఎంత వచ్చిందండి? 8000 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇంకో చిన్న విషయం, స్పెసిఫిక్ గ్రావిటీ ఎప్పుడు ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లోనే ఉండాలి. గ్రేటర్ దాన్ 1 అనేది అవ్వకూడదు. ఈ ప్రాబ్లం మీరు చేయటం వల్ల మీకు ఈ 4 ప్రాపర్టీస్ మీద అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. కావాలంటే ఇలాంటి మోడల్స్ మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, చూసి ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఆల్రెడీ ఈ లెక్చర్లో మనం ఏం చెప్తున్నామంటే లిక్విడ్ అండ్ గ్యాస్ మధ్య డిఫరెన్స్ చెప్పుకున్నాం. అండ్ మనకున్న 10 ప్రాపర్టీస్లో 4 ప్రాపర్టీస్ కంప్లీట్ చేసాం. ఓకే, ఈ ప్రాబ్లం కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నానండి, మీకు కామెంట్ బాక్స్లో అందరూ అడుగుతున్నారు గ్రామ సచివాలయం పోస్టుల గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పేసి. అది నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు దాన్ని తీసుకొస్తాను. అదేవిధంగా కొంతమంది ఫాస్ట్గా చెప్తున్నారు అని నాకు అంటే పర్సనల్గా కాల్ చేశారు తెలిసిన వాళ్ళు. ఫాస్ట్ అనేది ఏం లేదండి, ఏదైనా మీ దగ్గర నుండి రెస్పాన్స్ కరెక్ట్గా వస్తే నేను మీకోసమే చేసి చెప్తున్నాను. దీనివల్ల నాకేం ఉపయోగం లేదు చెప్పడం వల్ల. నేనేంటంటే జాబ్ చేస్తున్నాను, జాబ్ చేస్తా కూడా నేను ఇవి చెప్తున్నాను అంటే నైట్ టైం నేను వీడియో తీస్తాను అనమాట. నైట్ 11:30 12కి. కాస్త మీరు నాకు సపోర్ట్ చేయాలి. నాకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్తాను, నా దగ్గర నాలెడ్జ్ ఉందో లేదో మీరే చెప్పాలి. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మన సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్లో సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, నాకు సాయిల్ మెకానిక్స్ అంటే చాలా ఇష్టం. నేను దాన్ని అసలు ఆ సబ్జెక్ట్ని చాలా నీట్గా నిదానంగా డీల్ చేస్తాను. నెక్స్ట్ సాయిల్ మెకానిక్సే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి విడివిడిగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఆల్రెడీ ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టార్ట్ చేశాను. అలాగే నేను సివిల్ ఇంజనీరింగ్లో సాయిల్ మెకానిక్స్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరందరూ నాకు కోఆపరేట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మా కొలీగ్ ఒక అతను ఆదం అనే అతను ఆల్రెడీ వీడియో చేశాడు, రేపు వీడియో ఆల్రెడీ పోస్ట్ అయింది. కాబట్టి అతన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము మీకు ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొని వస్తాను. అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఒకటి కండక్ట్ చేస్తానండి. నేను చాప్టర్ మీద ఒక టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాను. మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ వచ్చినప్పుడు, టెస్ట్ సిరీస్ అంటే ఏం లేదు, చిన్న కాంపిటేటివ్ బిట్స్ లాంటివి చిన్న ఒక వర్క్షీట్ ఇచ్చేసేసి బిట్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకుంటాము. ఇంకొక చిన్న విషయం, నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను, బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాను, నాకు ఇప్పుడే అవసరం లేదు అని అనుకోవద్దు. ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఎప్పుడోకప్పుడు మనకి హెల్ప్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇన్ కేస్ ఫ్యూచర్లోనైనా హెల్ప్ అవుతుంది. బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, హంబుల్ రిక్వెస్ట్. నేను బీటెక్ సెకండ్ ఇయర్లోనే ఉన్నాను, నాకు ఇంకా చాలా టైం ఉంది, నాకు చదువుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది అని అనుకుంటున్నారు.
కానీ ఏమీ ఉండదు, ఏది మన చేతుల్లో ఉండదు. టైం అలా గడిచిపోతూ ఉంటుంది. మనం చూస్తే జీరో దగ్గరే ఉంటాము. మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద బీటెక్ కంప్లీట్ అయిపోయి, ఏంట్రా నేను బీటెక్ కంప్లీట్ అయిపోయాను కానీ ఏదో ఒకటి రాసి పాస్ అయ్యాను, బట్ నా దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసేసి తర్వాత మీరు తర్జన మర్జన అవుతారు. కాబట్టి అలా చేసుకోమాకండి. నేను చేసిన మిస్టేకే మీరు చేయమాకండి. బీటెక్లో ఉన్నప్పుడే కసిగా చదవండి, కష్టపడి చదవండి. జాబ్స్ అనేవి మీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే కష్టం మన ఆయుధం అవుతుందో విజయం నీ బానిస అవుతుంది. కష్టం ఎప్పుడైతే నీ ఆయుధం అవుతుందో విజయం నీ బానిస అవుతుంది. ఇప్పుడే లెగవండి అందరు ఖచ్చితంగా. ఇప్పుడే మనం లెగవాలి, ఇప్పుడే మనం మేలుకోవాలి, ఇప్పుడే మనం అన్నీ చేయాలి. ఇప్పటి నుంచి చేస్తేనే మనం బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఏదో ఒక రూట్లో మనం వెళ్ళాలి. కాబట్టి నేను మీకోసం ఇలాంటివి కాకుండా మోటివేషన్ వీడియోస్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీది ఇన్స్టిట్యూట్ అంటే ఓన్గా మీరు ఏస్ అకాడమీ అలా తీసుకుంటే అక్కడ ఎలా చేస్తారో అదే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ మళ్ళీ లాస్ట్ సార్ ఒకసారి చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. మేము మా ఇన్స్టిట్యూట్ని మీరు ఎంతగానో ఆరాధిస్తే మేము కూడా అంతగా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.